శ్రీరామనవమి శోభాయాత్రకు హైదరాబాద్ మహానగరం సిద్ధమైంది. ఉదయం 9 గంటలకు ప్రారంభం కాబోతున్న శోభాయాత్ర సీతారాంబాగ్ ఆలయం నుంచి సుల్తాన్ బజార్లోని హనుమాన్ వ్యాయామశాల వరకు కన్నుల పండుగగా కొనసాగనుంది. సీతారాంబాగ్ దగ్గర ప్రారంభమైన యాత్ర బోయిగూడ కమాన్, గంగాబౌలి ఎక్స్ రోడ్, అలాగే గాంధీ విగ్రహం, బేగం బజార్, ఛత్రి ప్రాంతాల్లో సాగుతూ వయా ఎస్ఏ బజార్, శంకర్ పటేల్, పుత్లీ బౌలి ఎక్స్ రోడ్, ఆంధ్రా బ్యాంక్, డిఎం అండ్ హెచ్ఎస్ జంక్షన్, హనుమాన్ టేడ్కి లేన్ గా హనుమాన్ వ్యాయామశాలకు చేరుకుంటుంది. శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. శోభాయాత్ర సాఫీగా సాగేందుకు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పాత బస్తీ, సెంట్రల్ జోన్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పోలీసులు ప్రకటించారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండబోతున్నాయి. ఈ శోభాయాత్ర సీతారాంబాగ్ దేవాలయం నుంచి ప్రారంభమై సుల్తాన్ బజార్ వరకు యాత్ర సాగబోతుంది. శోభాయాత్రకు వచ్చే ప్రధాన రహదారుల్లో సాధారణ వాహనాల రాకపోకలకు ట్రాఫిక్ పోలీసులు పూర్తిగా నిలిపివేయబోతున్నారు. సీతారాంబాగ్, బోయగూడ కమాన్ నుంచి వచ్చే వాహనాలను మల్లేపల్లి ఎక్స్ రోడ్స్ వైపు మలిస్తారు. అలాగే మంగళహాట్, గాంధీ విగ్రహం, పురాణాపూల్, జుమేత్రాయి బజార్ నుంచి వచ్చే వాహనాలను టక్కర్వాడి జంక్షన్ వైపు మళ్లించబోతున్నారు.